అదే మాజీ ఎమ్మెల్యే రోజా వైఎస్ఆర్సీపీ. తమిళనాడులో మన గుళ్ళోకి వెళ్తే ఇద్దరు ఆడవాళ్ళు అక్కడ పనిచేసే ఆడవాళ్ళు వచ్చి సెల్ఫీ అడిగితే దగ్గరికి రాగానే దూరంగా ఉండాలని వ్యాఖ్యలు ఇస్తుంది. దాని మీద మీ అభిప్రాయం? అది తప్పండి. అది ఇప్పుడు ఎవరైనా మనుషులే. ఆమె ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉందా, అంతకుముందు వైసీపీలో, ఇప్పుడు ఎమ్మెల్యే కూడా గెలవల. నియోజకవర్గం వాళ్ళంతా వ్యతిరేకంగా ఉంచి అక్కడ టీడీపీని గెలిపించుకున్నారు. ఇప్పుడు ఒక మనిషి వచ్చి ఫోటో దిగుతానంటే సెలబ్రిటీస్ కూడా దగ్గర లాక్కొని ఫోటో దిగుతారు. ఏమో అంట్రానోళ్ళలాగా అక్కడే ఆగు, చేయి చూపించి ఆగు, అక్కడే ఉండు అంటే మనుషులు కాదా వాళ్ళు? మనుషులేగా. మరి అంత అంటరానితనంగా ఉండకూడదు. ఒక నీకు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నావు దానివి, ఏంటి మంత్రిగా ఉన్న దానివి ప్రజల్ని దగ్గరకు తీసుకోవాలి, అంతేగాని అంటరానిలో లాగా మీరు అలా పక్కన పెట్టడం అనేది అంటే అసలు మనుషులు అంటేనే పడదనుకుంటాం. మరి పడనామి ఎందుకు ఎమ్మెల్యేగా పోటీ చేసి అప్పుడు వైఎస్ఆర్సీపీలో చేరింది కదా, ఎందుకు చేరింది? అంత ఎందుకు పెంచుకుంది ప్రజల్లో? మరి అంత ప్రజల్లో వచ్చిందంటే ఆమెకు ఆ సీట్ ఇవ్వటమే తప్పు. మళ్ళీ ఒక ప్రజల్ని దగ్గర లాక్కోలేని ఆమె ఏం చేసింది ఫ్యూచర్లో? ఫ్యూచర్ ఇంకా ఆమె లేదండి. ఇక వెళ్ళిపోయింది, తమిళనాడు వెళ్ళిపోయింది. ఇక ఏపీలో అడుగు పెట్టదు. తమిళనాడు స్టేట్లోనే వైరల్ అవుతుంది ఆ వీడియో. మరి తమిళనాడులో అంత ఇబ్బంది పడి ఉంటారు. తమిళనాడు వాళ్ళు అంతా అక్కడ నుంచి కూడా పంపించేస్తారేమో, అక్కడ నుంచి కూడా పంపించేయవచ్చు. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి ఒక జనాలతో ఎలా ఉండాలి, ఐకమత్యంగా ఉండాలి, అంతేగాని అంటరాంతరంగా పక్కన ఆగు అని చేయి చూపించి ఏంటది? ప్రజల్లో నువ్వు ప్రజలు ఓటేస్తేనే నువ్వు ఎమ్మెల్యే అయ్యావు, మినిస్టర్ అయ్యావు.